మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49వ వార్షికోత్సవం సందర్భంగా 3వ రోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. రథాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి డప్పు చెప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ప్రాతకాల సమయంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితో 49వ వార్షికోత్సవ వేడుకలు ముగించినట్లు తెలిపారు. వచ్చే 50వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శివాలయంలో ప్రత్యేక అర్చన నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను సన్మానించారు. 3 రోజుల పాటు జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో లక్కిరెడ్డి గారి అంజిరెడ్డి అన్నప్రసాదాన్ని అందజేశారు. 3 రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సంస్థితం సదానంద సమారంభాం మదనానంద సుదీప్తం శ్రీకృష్ణ మాధవోపేతం గురుమండలమాశ్రయే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవతాభ్యో నమః. ఈరోజు బస్వాపూర్ క్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలు అన్నీ కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు రథోత్సవంతో కార్యక్రమం పూర్తయింది. వచ్చేసారి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి భక్తులందరూ కూడా కలిసి శ్రీ సదానంద మఠాధీశ్వరులు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు అయినటువంటి శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి గారితో కలిసి ఆలోచన చేసి వచ్చే ఏప్రిల్ 2027లో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి 50వ వార్షికోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడానికి సంకల్పించారు. ముందు 3 రోజుల కార్యక్రమంలో భాగంగా అప్పుడు కూడా మంటపారాధన, ఆవాహిత దేవతా హోమాలు అలాంటి కార్యక్రమాలు ఉంటాయి. 2వ రోజు విశేషమైనటువంటి కళ్యాణం అంటే సిద్ధి బుద్ధి సహిత వినాయక స్వామి, తర్వాత వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, సీతారామచంద్రుడు, తర్వాత శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి, ఈ 4 కళ్యాణాలు ఒకే వేదిక పైన ఒకేసారి జరుగుతాయి. దీంట్లో 1116 మంది కూర్చోవాలని చెప్పి, కనీసంగా కూర్చోవాలని చెప్పి స్వామివారి సంకల్పం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, అందరం కూడా అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున దాన్ని జయప్రదం చేయడానికి మేము ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాము. అలాగే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామికి 1116 కిలోల తేనెతో అభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు. వీటన్ని దృష్టిలో ఉంచుకొని తొందరలో ఆ తేదీలు అవన్నీ కూడా కార్యనిర్వాహకులందరూ కూడా కలిసి కమిటీ అంతా కలిసి నిర్ణయించి ఆ తేదీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. కళ్యాణం